అస్సలామలైకుం. అస్సలాముఅలైకుం. ఈరోజు మేము రోజా ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఒక 60 మంది 70 మంది వరకు అయితే చికెన్ హలీం అయితే చేస్తున్నామండి. ఎంతో టేస్టీగా సూపర్గా ఉండేటట్టుగా వాళ్ళు రోజా ముగించే లోపు ఇఫ్తార్ అయ్యే టైంకి మనం ఈ చికెన్ హలీం అయితే రెడీ చేసి వాళ్ళకి అందజేయాలి. మా కుటుంబ సభ్యులు మొత్తం కూడా పొద్దున్నుంచి కష్టపడి అన్నీ రెడీ చేసుకున్నాము. ఇంకా స్టవ్ ముట్టించుకొని ఆ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. గోధుమ రవ్వ అండి, బార్లీ బియ్యం, మినపగుళ్ళు, నువ్వులండి, పచ్చ పెసలు, ఓట్స్, మసూర్ దాల్ అండి, బాస్మతి రైస్, ఇవన్నీ కుక్కర్లో ఒక్కొక్కటిగా వేసుకొని పెసలు, రవ్వ, నువ్వులు, మినపగుళ్ళు, బార్లీ బియ్యం అండి, మసూర్ దాల్, ఓట్స్, బాస్మతి రైస్, ఇవన్నీ నీళ్లు పోసుకొని 1-2 సార్లు బాగా కడిగి నానబెట్టి పెట్టుకోవాలండి. ఒక 4 గంటలు కానీ 3 గంటలు కానీ 2 గంటల వరకైనా నానబెట్టుకోవచ్చు. మనకి టైం లేకపోతే, టైం ఉంటే మాత్రం కాస్త ఎక్కువసేపే నానబెట్టుకుంటే కుక్కర్లో త్వరగా ఉడుకుతాయి. పచ్చెనపప్పు అండి, నేను చెప్పటం మర్చిపోయాను ఇందాక. పచ్చెనపప్పు కూడా వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని జీడిపప్పు అండి, బాదం, పిస్తా, ఈ 3 కూడా నీళ్లు పోసుకొని 1-2 సార్లు కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. మనకి పేస్ట్కి రెడీ అయ్యేంత వరకు. బిస్మిల్లా. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకోవాలండి. ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఆయిలే వాడుతున్నాను. 4 కిలోలు చికెన్ అండి. మసాలా చూడండి, ఈ మసాలా అంతా కూడా హోల్ మసాలా, బిర్యానీ మసాలాలు అన్నీ కూడా కలిసి ఉన్నాయి. అవి వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఉల్లిపాయ ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వటానికి ఉప్పు వేసుకుందాం. ఇందులోనే ఫ్రెష్గా దంచిన అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం చిన్నులపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కాస్త ఫ్రై చేసుకుందాం.
ఈ చికెన్ వచ్చేసి బోన్లెస్ చికెన్ అండి. సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టాను. శుభ్రంగా కడిగి ఉప్పు కలిపి పెట్టానండి. వడగిన్నికేసి పెట్టాను. నీళ్ళంతా గూడా మనకి నీళ్లు లేకుండా చికెన్ ఫ్రెష్‌గా ఉంటది. చూసారా? ఈ సైజ్ ముక్కయితే కట్ చేశాను. ఎందుకంటే ఇది మిక్సీకి పట్టుకోవాలి. త్వరగా తిరిగిద్దని మిక్సీ జారు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేశాను. ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. అందులోనే పసుపు కూడా వేసుకుందాం. ఒక 2 స్పూన్లకి పసుపు. కారం కూడా వేసుకుందామండి. ఈ స్పూన్‌తో 3 స్పూన్లు అయితే వేసాను. ఉప్పు కూడా వేసుకుందాం. ఇందాక వేసాను కదా, కొద్దిగా వేసుకుందాం. ఇందులోనే పెరుగు వేసుకుందామండి. లీటర్ పెరుగు అయితే వేస్తున్నాను. ఇందులో మసాలాలు అయితే వేసుకుందామండి. బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, ధనియాలు, జీలకర్ర వేయించి పౌడర్ చేసుకున్నది. ఈ 3 కూడా వేసుకుందాం. నిమ్మరసం కూడా వేసుకుందామండి. ఒక 5 నిమ్మకాయలకి రసం. పుదీనా వేసుకుందామండి. కొత్తిమీర కూడా వేసుకుందాం. చికెన్ కూర అయితే ఉడికిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే కట్టేసుకొని ఇది పూర్తిగా చల్లారాక మిక్సీకి అయితే పట్టుకోవాలండి. పీసులు లేకుండా మెదపగలిగే వాళ్ళైతే ఎనుపుకోవచ్చు. నేనైతే మిక్సీకి పట్టుకుంటున్నాను. ఉదయం నానబెట్టుకున్న పప్పులన్నీ చూడండి కుక్కర్లో వేసి 2 వరుసలుగా వండానండి నేను. ఇది కూడా పూర్తిగా చల్లారాక మిక్సీకి వేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు కొద్దిగా వేసుకొని పేస్ట్ చేసుకుందాం. నానబెట్టి ఉడకబెట్టి పెట్టుకున్న పప్పుల పేస్ట్ అండి. ఇప్పుడు చికెన్ కూడా చల్లారింది. ఇది కూడా మిక్సీలో వేసుకొని 2 తిప్పులు తిప్పుదాం. కూర వండుకున్న గిన్నెలోనే వేసేసుకుందామండి. చికెను కూర మిక్సీకి పెట్టాను కదా, అది చూసారు కదండి. చికెన్ కూర అంతా కూడా మిక్సీకి పట్టుకున్నాం. ఈ విధంగా ఇదిగోండి. ఈ పప్పుల పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకుందాం.
2 గంటల క్రితం నానబెట్టి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, పిస్తా మిక్సీలో పట్టుకుందాం. బాగా 2 సార్లయితే శుభ్రంగా కడిగానండి. కడిగి నానబెట్టాను. పేస్ట్ పట్టుకుందాం. ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుందామండి. ఫ్రై ఆనియన్, జీడిపప్పు, బాదం, పిస్తా అండి. ఇది మాత్రం అంతా కలిపి స్టవ్ మీద అయితే పెట్టామండి. ఇది కలుపుతూనే ఉండాలి. ఏ మాత్రం ఆపినా కూడా అడుగంటిద్ది. కలుపుతూనే ఈ హలీము ఇంకా ఇక్కడి నుంచే కష్టమండి. ఎంత కలిపితే అంత మంచిది. ఒక 2 గంటల సేపు దాకైనా ఇది సిమ్లో పెట్టుకొని వండుకోవాలి. నెయ్యి అయితే మధ్యలో నెయ్యి వేసుకోవాలి. ముఖ్యమైనది ఈ నెయ్యి ఫ్లేవరేను ఈ హలీంలో. మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. కలపటం అయితే ఎక్కువసేపు నేను కలపలేనండి. మా వారు కూడా కలుపుతారు. చూడండి, ఇంకా ఆయనకైతే అప్పచెప్పేశాను. నేను ఎక్కువసేపు తిప్పలేను కాబట్టి కలుపుతూనే ఉండాలి. ఏమాత్రం ఆపినా అడుగంటిద్దండి. కాస్త మంట తక్కువలోనే పెట్టుకోవాలి. ఈ హలీం అనేది ఎంతో ప్రత్యేకత అండి. మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండాలి. నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుంది మనకి. రంజాన్ నెల వస్తే ప్రతి ఒక్కళ్ళు చాలామంది ఎదురు చూసేది హలీం కోసమేను. ఈ హలీం అనేది చాలా అసలు ఎంతో ప్రత్యేకత ఈ రంజాన్ నెలలో. నేను 1.5 కేజీ నెయ్యి దాకా వేసానండి. మా వారైతే తిప్పి చెమటలు పట్టిపోతున్నాయి. ఉదయం నుంచి మేమందరం ఎంతో కష్టపడి చేస్తే అప్పుడు కూడా హడావుడి అయింది మాకు. బాదం, జీడిపప్పు, పిస్తా, ఫ్రై ఆనియన్ వేసిన పేస్ట్ వేసుకుందాం. ఇది వేసాక ఇంకా కాస్త బాగా కలపాలండి. ఈ జీడిపప్పు వేసాం కాబట్టి త్వరగా అడుగంటిద్ది. మనం బాగా కలిపే దాంట్లోనే టేస్ట్ కూడా ఉంటుంది. ఒక 80 మందికి అయితే మేము రెడీ చేస్తున్నామండి హలీము. మధ్యలో కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా కలుపుకోవాలి. తిప్పుతూనే ఉండాలి. ఫ్రెష్ క్రీమ్ అండి. ఇంకా టేస్ట్ని మనకి మంచిగా పెంచటం కోసం టేస్ట్ ఇంకా ఎక్కువైద్ది. ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుందాం. ఉప్పు చూసుకొని తగ్గితే వేసుకోవచ్చు. ఈ టైంలో నేను చూసి వేసానండి. కరెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు, కారాలు, మసాలాలు పర్ఫెక్ట్గా ఉంది హలీం. ఈ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసాను. ఈయనైతే తిప్పుతూ మధ్యలో మా పిల్లలు కూడా తిప్పుతున్నారండి. మా పెద్ద అబ్బాయి తిప్పుతున్నాడు. తలా కాసేపు చేసామండి.
చూడండి రెడీ అవ్వబోతుందని చూపిస్తున్నారు. హలీం అయితే రెడీ అయిపోయింది. పక్కకు దించుకుందాం. ఫ్రై ఆనియన్ అండి, ఫ్రై చేసి పెట్టుకున్నాము ఉదయాన్నే. అన్ని పనులు అప్పటికప్పుడైతే మనకి చేయలేమని ఉదయం పూటే రెడీ చేసేసాము. బాండి పెట్టుకొని ఆయిల్ పోసి జీడిపప్పు అయితే ఫ్రై చేసుకుంటున్నాము. చూడండి, ఈ విధంగా ఈ కలర్ వస్తే సరిపోయిద్ది. ఆ ఫ్రై ఆనియన్లో వేసుకుందాం. మళ్ళీ జీడిపప్పు ఇంకా కొన్ని వేసుకొని రెండోసారి కూడా ఫ్రై చేసుకుందాం. పుదీనా అండి, పుదీనా కూడా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర కూడా ఫ్రై చేసుకుందాం. ఒకసారి అయితే ఆయిల్ అయితే ఒకేసారి పొంగొచ్చేసిందండి. కొత్తిమీరలో కొద్దిగా వాటర్ ఉండటం వల్ల కొత్తిమీర కూడా ఫ్రై అయింది. అందులో వేసేసుకుందాం. వేయించి పెట్టుకున్న అవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకుందాం. జీడిపప్పు, ఫ్రై ఆనియన్, కొత్తిమీర, పుదీనా అన్నీ కలిపి ఇంకా టైం అయితే అవుతుందండి. ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. బిస్మిల్లా. మధ్యలో పెట్టి నిమ్మకాయ బద్ద పక్కన పెట్టేసుకోండి. राजा आते तल्ली ये हलीम कपट रंगम्मा चन्ना दको सब भी काट को रखती है चन्ना तल्ली मेरा अम्मा పెట్టమ్మ పిల్ల తీసి పెడతాంది. పిల్ల కడండి. ప్యాకింగ్ అంతా రెడీ అయిపోయిందండి. తీసుకెళ్ళారు. అది మీకు చూపించటానికి కూడా టైం సరిపోలేదు. ఇంకొక 5 నిమిషాలే టైం ఉందని తీసుకెళ్ళారండి. ఉదయం నుంచి కష్టపడితే ఇప్పటికి రెడీ అయింది. మాకు మనసుకి సంతోషంగా ఉంది. అంతా కూడా విజయవంతంగా సక్సెస్ అయిందండి. బాక్స్ రెడీ అయిపోయింది. పిల్లలైతే తీసుకెళ్ళారు. మా కోడలు కూడా నాకు ఉదయం నుంచి చాలా కష్టపడి నాకు సాయం చేసింది. మా పిల్లలు కానీ మా వారు కానీ అందరం కష్టపడ్డామండి. రోజాలు అయిపోయే టయానికి ఇది అందజేయాలనే మేము ప్రయత్నించాము. సక్సెస్గా అయ్యింది. ఇది జీరా వాటర్ బాటిల్ కూడా పెట్టాం కానండి. దీంతోపాటు అది పెడతానికి టైం సరిపోలేదు. మా వంటలు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రంజాన్ స్పెషల్తో మీ ముందుకైతే వస్తాము. సరేనా? బాయ్.